ఆశలు బారెడైతే చిప్ప చేతికొస్తదని ఊరికేనే అన్నారా ఎనకటి కాలం మనుషులు. అంటే నేను కరెక్ట్ అన్నానో, నీది తప్పన్నానో నాకు తెలవదు. నేనన్న వర్డ్‌కి మాత్రం మీనింగ్ ఒకటి చెప్తా. ఇంగో మేమున్న దాంట్లోనే సర్దుకపోయి అన్నీ ఏమీ లేకున్నా సరే ఆనందంగానే ఉన్నాం అని అనుకుంటా నేను. ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు లేవు. ఏమంటే అది కావాలి, ఇది కావాలని అస్సలుండదు నాకు. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంతే. కానీ ఒక కథ చెప్పనా? బీదవాళ్ళు చాలా ఎక్కువ కోరికలు కోరుకొని, అప్పుల పాలైపోయి, అప్పులు జేసి, ఇల్లు కట్టుకొని, అన్నీ కొనుక్కొని, తర్వాత అప్పులు తీరవనికే బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారనమాట. ఆ కథ విన్న తర్వాత నాకైతే మస్తు బాధ అనిపించింది. మీకైతే సింపుల్‌గా చెప్పేసిన. ఇవాళైతే వాకిలైతే ఊడ్చేసిన. ఈ ఆకులు ఇంతకాలం రాలుతాయంటే నాకైతే మస్తు కోపమొస్తది. కానీ ఏం చేద్దాం, చెట్ల వల్ల మంచి గాలొస్తది గదా అని ఊరుకుంటా. మీరైతే ఒక లైక్ చేసేయండి అబ్బా!